నమస్కారం. నమస్కారం. ఇది సంస్కారం. మీకు ఎలాగో లేదు, చూపించరాది. ఏంటది? బెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి పోమన్నారు. రిజిస్టర్ ఎక్కడ? స్ట్రైట్ గా బయటికి లెఫ్ట్ తీసుకో. రిజిస్టర్ టీ షాప్ లో పెట్టారా? కాదు, దాటి ముందుకెళ్ళు. కొమ్మ తీసిపోయిందా ఏంటి? రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది. మన సుబ్బయ్యదేగా. అక్కడే వెంకటరామాయణ కో వాళ్ళు తెలుగు క్యాలెండర్ జరుగుతుంది. దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది. ఇంత దూరం రానక్కర్లా. నేను తాగుతాను కరెక్టే, కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను. సోమవారం పని ఉంది, అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లా. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేసాడు. ఈ ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోగర్రా, ఎగురుతున్నావు. రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా. నెలకి 4 రోజులు ల్యాండ్ కేసు తిరుగుతా. నీకు వీలునప్పుడు రా, చూసుకుందాం. ఈడేంటి సార్ ఈగో క్లోగోలో తయారాడు? నేను ప్రతీకారానికి పర్యాయ పదం అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతాం, సమస్య లేదు. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, నీ కుమారులకి నీ కాపుదల ఉంచి ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క డానియల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి. నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి. ఇదిగో గర్భఫలమే యెహోవా ఇచ్చు బహుమానమన్నావు. అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి, నీవే ఈ బిడ్డలకు తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఫాదర్. ఏంటి పరిస్థితి? ఫాస్టింగ్ చేస్తున్నా. తిను. వద్దన్నా, మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు. నువ్వెందుకు రమానేయడం? ఎందుకు బావా మనకి గొడవలు? ఇదొక పీడకలు అనుకొని వదిలేచ్చు కదా. వాడేమన్నా పడుకున్నాడా పేడకలనుకోవడానికి? మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో. జైలు విజిటింగ్ రూమ్ ఇది. ఊరుకు, 5 రోజులు వచ్చేస్తుంది. ఏడుకు అయిందా? రేయ్, మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం. అయినా రోడ్డు కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోను కూడా. నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో. నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో. అప్పుడు చూడు. మేరీ క్రిస్మస్. గడిచిన సంవత్సరానికి గాను శ్రీశైలం తాలూకా సింహాద్రిపురం ఎస్ఐ భీమ్లా నాయక్ రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకానికి ఎంపికయ్యారు. 15 సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్న ఎస్ఐ అటవీ డివిజన్ లో గిరిజనులకు సహాయం అందించడంలో ముందుంటారని పోలీస్ వర్గాలు తెలిపారు. ఏడవకు, ఏడిస్తే రాకు. ఇంకెంతసేపు? ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా? జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్, సంతకాలు ఉంటాయి. ఇక్కడో సంతకం పెట్టి, పోలీస్ స్టేషన్లో వారానికి 2 సార్లు సంతకాలు పెట్టి, ఇంక మావాడు ఇంటికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలోపలయ్యా. కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని మళ్ళీ పిటిషన్ వేద్దాం. అయిపోద్ది. చేతులు పని. ఏంట్రా ఇది? వాడు గట్టిగా రాశాడు, మనం క్లియర్గా తీసాం. ఇది బయటకు వస్తాడు కథం. అంతేగా. ఏంటిది? ఇది ఏది? ఈ గ్యాప్ లో పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రాసావు నువ్వు?
నచ్చింది కదా నచ్చింది కదా అదిరా డానీ అంటే సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అడుగుకెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పా. ఇప్పుడు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? వచ్చిందండి. స్టేషన్ లోనే బార్ పెట్టిన ఎస్ఐ భీమ్లా నాయక్ ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపికైన ఇన్స్పెక్టర్ సింహాద్రిపురం స్టేషన్ లోనే సీల్ వేసిన బాటిల్ లోంచి మందు పోసి సప్లై చేస్తున్నారు. పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తోంది. దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు. ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం. తేలుకుట్టిన దొంగల్లా ఆ స్టేషన్ లో ఒక్క పోలీసు ఫోన్ ఎత్తట్లేదు. శ్రీశైలం ఎమ్మెల్యే లేడీ కానిస్టేబుల్ హరిణి పాత్ర ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అక్కడి పోలీసులు లంచాలకి అలవాటు పడిపోయారా? ఇది మార్చలేని ఒక వ్యసనమా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? పోలీసుల పద్ధతి చూస్తుంటే రూల్స్ ప్రజలకు చెప్పడానికి మేము వాటికి అతీతం, అవినీతికే మేము అంకితం. ఎందుకు డానీ అనవసరంగా పోలీసులతో పెట్టుకున్నావు? ఒక్క రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టపోయినా లోపలేసేస్తారు. అయ్యా 2 వారాల క్రితం అరెస్ట్ అయింది తమరేనేటి? మీది కూడా సోమవారం సంతకైనా? సోమవారం శుక్రవారం దేవుడు దయవల్ల మాకు సోమవారం హోటలండి. అయ్యా ఇబ్బంది ఏం లేదు. సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో వెళ్ళొచ్చేద్దాం. శుక్రవారం మీ కారులో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు. పెట్రోల్ కలిసి వస్తుంది. ఎవడికి ఈడికా? అక్కడ 10,000 వాళ్ళ పేలుతుంటే ఈ కాకరపోతు గడితో డిస్కషన్ ఏంట్రా? 10,000 వాళ్ళ కాల్చడానికి కాకరపూత కావాలి కదా సార్. ఆ కాకరపూత పేరు నాగరాజు. ఆ 10,000 వాళ్ళ ఫ్యాక్టరీ నేనే, డానియల్ శేఖర్. అయ్య బాబే, అంత ఘనకార్యం చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారేంటి సార్? ఈ రోజు మన బార్లో మీరు ఎంత తాగితే ఫ్రీగా పోద్దామని మా సార్ అనుకుంటుంటే ఫ్రీ ఎందుకురా? వాళ్ళకి డబ్బులు ఏమైనా కొదవా ఏంటి? వాళ్ళు ఎంత తాగితే మనకు అంత ఆనందం అని చెప్దాం అనుకుంటున్నాను. ఇలా నీ నాగరాజు తర్వాత తిరిగి తాగుదాం కానీ ముందాడు అరెస్ట్ అవడం లైవ్ లో చూడాలి. అయ్య బాబే, అలాంటి ప్రోగ్రామ్ అసలు మిస్ అవ్వకూడదు. నేను కూడా జాయిన్ అయిపోతాను. ఎక్కడికి జాయిన్ అయ్యేది? ఇప్పటికే 5 ఉన్నాం. ఓ ఫ్యామిలీలో సర్దుకుపోతాం రండి సార్. భలేవారు. నా జాబ్ పోతుంది అంటున్నారు అక్క. ఎందుకు పోతుంది? ఏం తప్పు చేశావని? మొన్న వచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మానద్దన్నారట. పాపం వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో. వాళ్ళకి కాదు, ముందు ఆ వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి. ఇంటికి ఇంత ఫాలోయింగ్? ఆ నాయక్ గారితో ఒక దరిద్రం కాదండి బాబు. ఆడవాళ్ళకు ఉద్యోగాలు వేయించడం, ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించడం, శీతాకాలంలో దుప్పట్లు, వేసాకాలంలో సర్పట్లు. చిచి ఓ చండాలం కాదండి, చాలా చేస్తాడు. ఆ సేవా కార్యక్రమాల ఎఫెక్ట్ అండి ఇది. బాగా చేశారని ఏదో ఆ దేవుడు దయ్యా. తమదే ఎంత గ్యాలరీ దొరికాక ఫ్రీగా వదలకూడదు. ఒక చిన్న స్పీచ్ వదులుదాం. ఎందుకు బాబు ఇవన్నీ మనకి? ఊరుకోవా. బ్రదర్స్ హెల్ప్ మీ. తమ్ముళ్ళు ఉండిపోయారు కానీ మమ్మల్ని వాడుకోండి సార్. సునో కావాలో బాబు, మీరు కూడా చూసా. ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతామా ఏంటి? నాలాంటోడు సినిమాలు కూడా తీస్తాడు. డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1. ఫ్లోలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తాడు అనుకున్నా. గ్యాప్ లో పెట్టేసేయడమో. నాయక్ అనమ్మ హరి,
డిఎస్పీ గారితో మాట్లాడాను. నీ ఎంక్వైరీకి టైం పడుతుందట. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నువ్వు ఊరికి బయలుదేరు. వాడెవడో తప్పు చేస్తే తనెందుకు పారిపోవాలి? నేను కాదమ్మా, డిఎస్పీ గారు చెప్తున్నారు. డిఎస్పీ ఏం చెప్పేది? నా మాట విను సుగుణ. నేను ఒకసారి చెప్తున్నా నేను చెప్పేది తను ఎక్కడికి వెళ్ళదు. సుగుణ, మేము భయపడట్లా, జాగ్రత్త పడుతున్నాం. సార్ చెప్పింది రైటు అని చెప్పింది. డబ్బులున్నాయా? ఇచ్చి పంపించు. సుగుణ, నిన్నే. శక్తి దింపేసి రాబో. అది ఆ అమ్మాయి అడగగానే వాటర్ ఇచ్చిన ఏంజల్ పాపం కూలింగ్ లేదని ఫీల్ అయింది. అమ్మా, నువ్వు సస్పెండ్ అవుతున్నావని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా. కానీ ఏం చేద్దాం, కొలాటరల్ డ్యామేజ్. ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు. ఏనా రాజు? సహజం. నేల మీదటమ్మా, మరి మొహం మీద జనం ఉడుకుతున్నారు. అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వదిలేస్తే పోస్టర్లు వేసి 100 రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు. రావాలి మరి. నాగరాజు, యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా? మనస్సార్ సున్నోడైతే ఇమ్మీడియట్ గా ఇప్పేయాలి సార్. నాయక్, సార్ ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు? కిలోమీటర్ ఊరు సార్, దాటితే మొత్తం అడివే. పాయింట్ బ్లాంక్ లో కాల్చి తుప్పల్లో పడదొబ్బితే 10 రోజులు పడుతుంది శవం దొరకడానికి. కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, న్యూస్ నేను టీవీలో చూసుకోవచ్చు. అలా చేస్తే 15 ఏళ్ల క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా? భయం సార్, భయం. అప్పుడు నాయక్ గారికి భయం లేదు సార్, కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కల్పించేశాను సార్. అమ్మాయిని సీల్ తీసేమన్నాను, ఉద్యోగం తీయించేశాను. వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్. అంతే సార్ తేడా, అంతకుమించి ఇంకేం తేడా లేదు. ఇంకేం లేదు. చూడండి సార్, వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు. తమాషాలు చూస్తున్నాడు. అబ్బా, ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్, మంచి మర్యాద, మట్టి మశానం ఇవేం పనిచేయవు సార్. కనిపిస్తే కాల్ చేయటం, లేదంటే చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటే తీసుకెళ్ళటం. ఈ కొడుకులకి అదే రైట్ సార్. శిక్ష శిక్ష శిక్ష. సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ చెప్తే వాడు సారీ సార్, సారీ సార్. మా ఆవిడ్ని ఇంటి దగ్గర దింపేసేదాకా వెయిట్ చేస్తారా, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? నాయక్, నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. వెళ్ళు ప్లీజ్. అలాగే సార్. సారీ సార్. సుగుణ పద. అర్రే నాయక్, నా పంచిప్పి తీసుకొచ్చారుగా, నీ ప్యాంట్ ఇప్పి పంపిస్తారు అనుకున్నానే. వాటిని చావని నాయక్, చచ్చిపోని. కొట్టండి కొడుకునే.